ఎస్ రవికిరణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్ కిరణ్ గారు మీరెలా చూస్తారు? ఇప్పుడు గతంలో కంటే ఎంత కాదనుకున్నా యూరియా కొరత నిజంగానే ఉందా? కొన్ని చోట్ల ఇప్పుడు తెలంగాణలో ఎప్పటి నుంచో చూస్తున్నాం, రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టడం, యూరియా కొరత ఉందంటూ చెప్పులు క్యూరియన్లో పెట్టడం, వీళ్ళు పడుతున్న బాధలే చూస్తున్నాం. బట్ ఏపీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది. అసలు నిజంగా కొరత ఉందా, లేని కొరత సృష్టిస్తున్నారా? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మరి చెప్పండి. ముఖ్యంగా రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రైమ్ నైన్ వేదిక సాక్షిగా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. వైసీపీ చేసేటువంటి గాలి ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయటంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. మీరు చూస్తే 2023లో 5.95 లక్షల అంటే 5.95 లక్షల టన్నులు చేస్తే 22లో 6 లక్షల టన్నులు. కానీ ఇప్పటికే 7 లక్షల టన్నుల యూరియాని సరఫరా చేయడం జరిగింది. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? గతం కంటే కూడా అత్యధికంగా రైతులు పంట వేయటం ఎక్కువ అయింది. దాంతో పాటుగా అందరికీ అవైలబిలిటీ పొందుతున్నారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కృత్రిమంగా కొరత సృష్టించి దానిని వారు అనుకూలంగా మార్చుకొని 300 రూపాయలకి అమ్ముకున్న తీరు కూడా మనం గతంలో చూసి దాన్ని అడ్రస్ చేస్తూ మా లోకేష్ గారు కూడా ప్రధాని ముఖ్యమంత్రికి లేఖలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే గాలి పోగేసి గాలి ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిట్టలండి. మీరు అనేకమైనటువంటి విషయాల్లో ఇప్పుడు ఇందాక సోదరుడు కూడా చెప్పాడు. అదే కాకుండా అత్యంత పాశవికంగా సొంత బాబాయిని చంపి ఆ చంపిన గొడ్డల్ని చంద్రబాబు గారి చేతిలో పెట్టి పోస్టర్ ఫుల్ పేజీ న్యూస్ కవర్ చేసినటువంటి అంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి వీరు చేసేటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో పూర్తిగా అబద్ధం, సత్యదూరం, రైతుల్ని కంగారు పెట్టేటువంటి ఒక ప్రయత్నం. వీళ్ళు సమస్య లేని దగ్గర ఒక సమస్యను సృష్టించి ఆ సమస్య మీద ఏదైతే విషయం వస్తుందో దాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం. ఎంత చిల్లరగా ప్రవర్తిస్తున్నారంటానికి ఇంకొక నిదర్శనం అసందర్భం అయినప్పటికీ కూడా, అంటే వీరి 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 ఆట ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నారంట, ఆ సినిమాలు తీయకూడదని చెప్పి ఒక అతను హైకోర్టుకి వెళ్తారు. అసలు ఏమన్నా మనం వినటానికి చూడటానికి అసందర్భంగా ఉందా లేదా? అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? ఆయన సినిమాలు తీయటానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రచారం చేయడానికైనా సిద్ధహస్తులు. గతంలో ఏ విధంగా అయితే రిలయన్స్ కి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని చంపారని చెప్పి కార్యకర్తల్ని రెచ్చగొట్టి తద్వారా రిలయన్స్ స్టోర్ల మీద దాడి చేయించారు. అంటే ఇవన్నీ ఉదాహరణలు చెప్తా ఉన్నానండి. అంటే ఇప్పుడు నిన్న అన్నదాత పోరు గురించి సజ్జల గారు మాట్లాడుతూ ఈ కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు అయ్యింది. 15 నెలల్లో రైతులు పూర్తిగా స్మరించింది. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిలిపేస్తుంది. దానికి ఏంటి, ఏం ఆన్సర్ చెప్తారు? రెడ్డి గారు పరిపాలన చేసిన విధంగా మేము పరిపాలన చేసి వాళ్ళలాగా మేము 11 స్థానాలకు పరిమితం అవ్వాలనేటువంటిది ఆయన ఉద్దేశమా? వారు చేసిన తప్పుడు పరిపాలన మేము చెయ్యం, మేము మా పరిపాలనే చేస్తాం. ఎన్డీఏ కూటమిగా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ వారి యొక్క ఇబ్బందులను అడ్రస్ చేస్తూ వారికి కావాల్సినటువంటి విషయాల్లో ముందుంటాం. ఎక్కడా కూడా వాళ్ళలాగా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతిదీ రాజకీయం చేసి ప్రతి దాంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాం అనేటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం అయితే ఉండదు. గతంలో వాళ్ళ ప్రచారం పీక్స్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే క్రికెట్ ఆడే గార్డ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకున్నటువంటి దారుణమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళారు. నేను టోటల్ గా రైతాంగానికి ఇప్పుడు మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అక్కడ కూడా ఏ విధంగా అయితే ఒంగోలులో వెళ్ళినప్పుడు, మన ప్రకాశం జిల్లాలో పొగాకు సంబంధించి వెళ్ళినప్పుడు కానీ, గుంటూరు మిర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏ విధంగా వారు ప్రవర్తించారు, ఆ పంట పైన ఏ విధంగా వాళ్ళు దాడి చేశారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇవాళ అచ్చెన్నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, అవసరమైతే ఇంటింటికి కూడా పంపిస్తాం, మీరు అధైర్య పడవద్దు, వీళ్ళ తప్పుడు ట్రాప్ లో పడవద్దు అని స్పష్టంగా చెప్పారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం, కేంద్ర సహకారం తీసుకుంటా ఉన్నాం, ఇక్కడ బాధ్యతగా రాష్ట్రం పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమంలో ముందుంటాం. రైట్, కంటిన్యూ చేద్దాం కిరణ్ గారు. ఎస్ కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్